నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సామన్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై నూతన గ్రామ పంచాయతీ భవనం, హైమస్ట్ లైట్లు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మక్తల్ నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టామని వారు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలంగా ముందుకు సాగుతుందని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి వివక్ష లేకుండా నిధులు కేటాయిస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్న జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఈ ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోకుండా, ఆర్థిక ఒడిదుడుకు లేకుండా మన భారతదేశాన్ని ఒక బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు, ఎవరి మీద భారం పడకుండా తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఒక పక్క విద్య, ఒక పక్క వైద్యం, ఒక పక్క రైతులకు సహకారం, ఒక పక్క రైతులకు గిట్టుబాటు ధరనే గాని, కిసాన్ సమ్మానిదే గాని, ఎరువులకు సబ్సిడీ గాని, ఒక పక్క ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ప్రోగ్రాంలే గాని, అదే విధంగా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు రుణాలే గాని, తక్కువ వడ్డీకి రైతులకు రుణాలే గాని, అదే విధంగా ముద్రా లోన్ల కింద ముద్రా లోన్లే గాని చెప్పుకుంటూ పోతే, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్లు కట్టించే దగ్గర నుంచి గ్రామ పంచాయతీ భవనాలు గాని, అంగన్వాడీ భవనాలు గాని, మహిళా సంఘాల భవనాలు గాని, సీసీ రోడ్లు గాని, గ్రామాల్లో ఏ అభివృద్ధి జరిగినా రైతు వేదికలు గాని, శ్మశాన వాటికలు గాని, ఏ అభివృద్ధి జరిగినా స్కూల్లో మధ్యాహ్నం స్కూల్లో పిల్లలకు భోజనమే గాని, అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు భోజనం గాని, తల్లులకు భోజనం గాని, బాలింతలకు భోజనం గాని, గర్భవతులకు భోజనం గాని, పోషకాహారాన్ని అందిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున విద్య, వైద్యము, పిల్లలు విద్య అన్ని ప్రకారంగా కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు ఇప్పుడు గాని, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాని తెలంగాణ రాష్ట్రానికి నిష్పక్షపాతంగా కేంద్రం నిధులు అందిస్తూ ఈ రాష్ట్రం యొక్క ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగే విధంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచం